హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు చూసుకున్నట్టయితే నిన్నటి పొజిషన్స్ని క్యారీ చేశాను. సో డీప్ ఇందామని తీసుకున్నాను 21,500 సిఈని మార్కెట్ పైకి పోద్దని. అదేవిధంగా ఒకవేళ రేపు మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చింది అనుకో, దాన్ని చిన్న ప్రాఫిట్ ఎడ్జింగ్ చేశాను, ప్రాఫిట్ కొద్దిగా బుక్ చేసుకోవటానికని. సో అందువల్ల రెండు కనపడుతున్నాయి. సో మార్కెట్ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఫ్లాట్గా డౌన్ సైడ్ ఓపెన్ అయింది. సో మొమెంటం అయితే ఏం లేదు. సో మార్కెట్ అయితే ఈరోజు సైడ్ వేస్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా చిన్నపాటిది రెండిటిది. సో ఇది పీ సైడ్ లెగ్ని అయితే ఎగ్జిట్ చేస్తాను, కొద్దిగా మార్కెట్ కిందికి వస్తే ఎగ్జిట్ చేస్తాను. సో సి సైడ్ పైకి వెళ్ళేది క్యారీ చేస్తాను రేపటికి కానీ ఎల్లుండికి కానీ 2-3 రోజులకి కానీ, ఎందుకంటే పైకి స్టాప్ లాస్ అవుతుంది. సో దానికోసం అని సో ఎడ్జింగ్ చేద్దాము. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంట్రాడే చేయడం వలన కూడా ప్రాబ్లం వస్తుంది. సో మనం మ్యాక్సిమం ఫీచర్స్లోకి ఎంటర్ అవ్వడం చేయాలి, పొజిషన్స్లోకి చేయడం స్ట్రాటజీ మనకు అనుగుణంగా చేయాలి. ఎందుకు అని అంటే కంటిన్యూస్గా నాకు మానిటర్ చూడటానికి కుదరట్లేదు. జాబ్ చేస్తూ ఉన్నా కంటిన్యూస్గా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడము, లేకపోతే ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇంట్రాడే ట్రేడ్లో ఎంట్రీ ఎగ్జిట్లు చేయడం అనేది కొద్దిగా రిస్కీగా ఉంది. సో మెయిన్ అంటే మనకు ఏది సూట్ అవుతుంది, ఏ స్ట్రాటజీ సూట్ అవుతుంది, మనం కంటిన్యూస్గా మానిటర్ ముందు కూర్చోగలుగుతున్నామా లేకపోతే కుదరట్లేదా అంటే స్ట్రాటజీ అనేది చేంజ్ చేయాలి. పొజిషన్లకు కూడా ఎంటర్ అవ్వడం, మొన్న మాట్లాడుకున్నట్టుగా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది వెరీ రిస్కీ, 99% లాస్ అవుతున్నారు. కాబట్టి ఫ్యూచర్స్ చేయాలి. ఫ్యూచర్స్ హోల్డింగ్ హయ్యర్ లో, హయ్యర్ హై, తర్వాత దీన్ని నెక్స్ట్ది దీని నుండి ఇటు బ్రేక్ చేయలేదు, దీన్ని బ్రేక్ చేసింది, తర్వాత దీన్ని కూడా బ్రేక్ చేసింది, అంటే మార్కెట్ డౌన్ సైడ్ అని తెలిసింది. సో నిన్న ఇది క్యాప్చర్ చేసిన తర్వాత ఈడి వరకు సో మార్కెట్ ఈడికి వచ్చింది. సో నెక్స్ట్ నిన్న నేను వీడియో కూడా పెట్టాను, ఇది డౌ థియరీ ప్రకారంగా సో మార్కెట్ ఇక్కడ సో ఈ విధంగా ఈడికి క్లోజ్ అయింది. సో మార్కెట్ నెక్స్ట్ ఎలా ఉండొచ్చు అని అంటే నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో పెట్టాను. సో ఇటు సైడ్ వెళ్ళేసి మళ్ళీ ఒక కిందికి వచ్చేసి మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్తుందని పెట్టాను, కావాలంటే నిన్నటి వీడియో చూడండి. సో అదేవిధంగా మార్కెట్ ఒక సైడ్ వేస్ మూమెంటే చూపించింది. సో అది డౌ థియరీ. సో అదేవిధంగా మనకు బాక్సర్ థియరీ కూడా చూసుకుంటే, బాక్సర్ థియరీ స్ట్రాటజీ ప్రకారంగా ఓన్లీ ఫ్యూచర్సే ఎంటర్ అవ్వాలి 2:55 మనం బ్యాక్ టెస్ట్ 1 మంత్ చేయాలనుకున్నాం కదా. సో 2 గంటల ఒకటి స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఒకటి పైకి వెళ్తుంది. సో ఈ విధంగా మనకి కొంత ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది. సో మొమెంటం పైకి ఉంది కాబట్టి ఈ ప్లేస్ దాకా వచ్చేసి సో ఇక్కడ సో ఇది సపోర్ట్గా ఉంది కాబట్టి మళ్ళీ ఈ నుండి రివర్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా రివర్స్ తీసుకొని సో మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. సో ముందైతే మార్కెట్ రేపు కొద్దిగా గ్యాప్ అప్ కానీ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్కి ఈ ఏరియా, సో ఈ ఏరియా దాకా ఈక్వల్గా ఇటు వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. సో దీన్ని అయితే బ్రేక్ చేయదు, ఈ కింది దానికి రాదు, కానీ సో ఇక్కడ ఈక్వల్ హైని సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఉండొచ్చు. సో రేపు మార్కెట్ని కూడా చూద్దాం. చూసుకుంటే బాక్సర్ థియరీ కూడా 2:55 ఎంట్రీ తీసుకున్నది, వన్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయింది, వన్ సైడ్ది పైకి వెళ్ళిపోయింది. సో మంచి ప్రాఫిట్ అయితే క్యారీ చేయొచ్చు ఫ్యూచర్స్లో. మొన్న బాక్సర్ స్ట్రాటజీ చూసాం. ఈ విధంగా మనం ఫిబొనాసి డ్రా చేసాం అనుకో, మొన్నటి హై టు నిన్నటి లోని డ్రా చేసి ఉన్నట్టయితే సో ఇక్కడ మార్కెట్ ఎక్కడి వరకు వస్తుంది అనేది చూద్దాము. సో ఇది 50% అనుకున్నట్టుగా. సో ఇక్కడ కొద్దిగా 50%కి దగ్గరలో ఉంది, 22,076. సో నెక్స్ట్ ఇక్కడ 60% దాకా వచ్చేసి 22,125 దాకా వచ్చి సో మార్కెట్ డౌన్ సైడ్ పడే ఆస్కారం ఉంది ఈ విధంగా. సో ఈ విధంగా ఈరోజు ఈడికి వచ్చింది కాబట్టి సో ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ వరకు 0.61% దాకా ఇక్కడికి వచ్చేసి రిటర్న్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చే ఆస్కారం ఉంది. అది కూడా ఎక్కడ దాకా రావచ్చు అని అంటే సో ఈడి వరకు, సో ఈ లైన్ వరకు, అంటే ఇక్కడ 22,023 వరకు కానీ, లేదు అని అంటే ఇక్కడ వరకే. సో 22,000 కొద్దిగా డౌన్ సైడ్ దాకా ఇటు దాకా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇటు వచ్చేసి అటు వెళ్ళొచ్చు. చూద్దాము మనం ఇది ఎంతవరకు మార్కెట్ ఆ విధంగా
బిహేవ్ చేస్తుంది అనేది ఈరోజు మార్కెట్లో ఈరోజు ఈవినింగ్ టైంలో చూద్దాము. ఈవినింగ్ డేలో. సో ఇక్కడ డౌ జోన్స్ అమెరికన్ మార్కెట్ కూడా చూసుకున్నట్టు కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సడన్గా ఫాల్ అయింది. సో తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ కొద్దిగా ఆ ఏరియాలోనే ఓపెన్ అయింది. సో మనది కూడా కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ వచ్చేసి మళ్ళీ కొద్దిగా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ S&P 500 అమెరికన్ మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, డౌన్ వచ్చేసింది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. సో దాంట్లో డౌ జోన్స్లోనేమో ఫ్లాట్గానే క్లోజ్ అయింది. సో ఇదైతే ఎక్కడ హైలో ఓపెన్ అయిందో మళ్ళీ అదే ఏరియాలో క్లోజ్ అయింది. సో మనం కూడా నిన్నటి పొజిషన్ని క్యారీ చేస్తున్నాము. సో దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకొని ఫస్ట్ మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు మళ్ళీ బయ్యింగ్ ఎంట్రీ తీసుకుందాము. సో ఇది ఫాలో అవుదాము. అదేవిధంగా నాస్డాక్ అమెరికన్ మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే అది కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో మార్కెట్ మనది కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ వచ్చి పైకి వెళ్ళే ఆస్కారం ఉంది, మన ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు. సో ఇక్కడ నేను ఈ ఏరియాలో నేను బయ్యింగ్ పొజిషన్ ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నా, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఈ ఏరియాలో మార్నింగ్ నేను నిఫ్టీది 21,500 డీప్ ఇందామని పైకి తీసుకున్నాను. సో అది ఈరోజు అంటే పొజిషన్ చూద్దాము. సో ఇక్కడ నా పొజిషన్స్లోకి వెళ్తే సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 21,500 మార్చ్ ఫీ పొజిషనల్ ట్రేడ్ తీసుకున్నా. 1 లాట్ 765 దగ్గర తీసుకున్నా, 785 దగ్గర ఇది పొజిషన్ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే 8 గంటల 19 నిమిషాలు అవుతుంది. సో మార్కెట్ మనకు ఇదే విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది ఫస్ట్. సో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. తర్వాత మార్కెట్ మళ్ళీ కొద్దిగా డౌన్ వస్తుంది, మళ్ళీ రీఎంట్రీ ఈ ఏరియాలో మళ్ళీ రీఎంట్రీ చేసుకుంటే మళ్ళీ పొజిషన్స్ క్యారీ చేసుకోవచ్చు. సో ఈ ఏరియా దాకా కానీ 22,200 దాకా కానీ సో మనం ఇక ఈ ఏరియా ఇంకా ర్యాలీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే ప్రాఫిట్ ఉందో దాన్ని గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు బుక్ చేసుకుందాము. దాన్ని మళ్ళీ మార్కెట్ కొద్దిగా ఒక డిప్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేద్దాము. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అవుదాం. అది ఎంట్రీ అనేది రేపు ఎప్పుడు అనేది చూద్దాము, అంటే ఎగ్జిట్. సో ఇక్కడ మనకి సో ఇక్కడ సేమ్ ఇక ఈ అమెరికన్ మార్కెట్ కూడా సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను ఆల్రెడీ పొజిషన్లో ఉన్నా, గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. మళ్ళీ మార్కెట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ పొజిషన్ రీఎంటర్ అయ్యి మళ్ళీ ఈ హైకి రేపటికో మండేకో మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మళ్ళీ రీఎంటర్ అయ్యి ఈవినింగ్ కానీ లేదంటే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేద్దాము మండేకు. నిఫ్టీ 1 డే క్యాండిల్ చూసుకున్నట్టయితే 21,982 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో 22,200 దాకా మార్కెట్ వెళ్ళే ఆస్కారం ఉంది. సో మనము ఈ ఏరియా దాకా పొజిషన్ని క్యారీ చేద్దాము. సో దీన్ని ఇప్పుడు మార్కెట్ 21,982 ఉంది కదా. సో 22 అంటే ఇంకో 200 పాయింట్స్ దాకా హోల్డ్ చేద్దాము. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో క్లోజ్ అయింది. సో ఈ ఏరియాలో క్లోజ్ అయింది కాబట్టి సో ఇక్కడికి వచ్చేదాకా 22,200 వచ్చేదాకా మండే కానీ ట్యూస్డే కానీ ఈ ఏరియా దాకా మనం హోల్డ్ చేద్దాము. ఫస్ట్ ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ అవుదాము. మార్కెట్ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత రీఎంటర్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ ఏరియా వెళ్ళేదాకా సోమవారం కానీ మంగళవారం దాకా దీన్ని క్యారీ చేసేదాకా చూద్దాము. సో ఇక్కడ 15 నిమిషాల క్యాండిల్ చూసుకున్నట్టయితే ఇది ఏంటి 22,200 అంటే ఇక్కడ సెల్ చేసి కూర్చున్నారు. ఈ ఏరియాలో సెల్ చేసి మార్కెట్ డౌన్ దింపారు. మళ్ళీ ఈ ఏరియాలో కూడా సెల్ చేసిన వాళ్ళు అలాగే ఉన్నారు. సో కాబట్టి స్టాప్ లాస్ హంటింగ్ అనేది జరుగుద్ది. కాబట్టి మార్కెట్ అయితే 22,200కి వెళ్తుంది, అది సోమవారం మంగళవారం అనేది. సో లేదంటే ఈరోజు ఈవినింగ్ కల్లా, ఈరోజు సాయంత్రం 3:30 కల్లా కూడా అప్ ట్రెండ్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇదే ఏరియా క్లోజ్ చేసే ఆస్కారం కూడా ఉంది. ఒకవేళ ఈరోజే 22,200 క్లోజ్ అంటే టార్గెట్ రీచ్ అయిందనుకో మనం ఈరోజే ఎగ్జిట్ అవుదాం. ఫస్ట్ ప్రాఫిట్ బుక్ చేద్దాం, డౌన్ అవుదాం, మళ్ళీ పైకి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఫిబొనాసిని డ్రా చేసుకున్నా కానీ ఇందాక సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ ఏరియా దాకా సో 22,200 దాకా మనకి టార్గెట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఏరియా దాకా. సో మనకు కూడా కావాల్సింది ఈ ఏరియానే. ఈ ఏరియాకి 22,200 అన్నట్టు 197. సో ఇక్కడ దాకా ఈరోజు 3:30లోగా వచ్చిందనుకో
పొజిషన్ ఎగ్జిట్ చేద్దాం. లేదు అని అంటే అలాగే హోల్డ్ చేద్దాము. ఆదివారం సోమవారంకి ఎప్పుడన్నా వచ్చిన. సో ఈరోజు మనకి ప్రాఫిట్ కొద్దిగా ఈ ఏరియాలో 60%లో వీడికి ఓపెన్ అయ్యిద్ది. 22,127కి ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చి డిప్ వచ్చి సైడ్ వేజ్ చేసి పైకి వెళ్ళే ఆస్కారం ఉంది. కాబట్టి చూద్దాం మార్కెట్ ఆ విధంగా బిహేవ్ చేస్తుందా లేదనేది. ఒకవేళ ఇంకా మార్కెట్ ఇక్కడ ఈ ఏరియా దాకా అంటే ఈ ఏరియా దాకా వెళ్ళింది అని అంటే 22,280 అంటే అది మనం ఇంకా బెటర్. మనకి సోమవారం కానీ ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఫస్ట్ డే ఈరోజు టార్గెట్ రీచ్ అయితే ఓకే. లేదా ఇక్కడ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు. ఈ దాకా కూడా సోమవారం నెక్స్ట్ ఎక్స్పైరీకి ఈ ఏరియా దాకా వెళ్ళొచ్చు. దాని తర్వాత లేదు అని అంటే ఈ దాకానే వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఈ హైని ఇది బ్రేక్ చేయలేదు, ఈ హైని ఇది బ్రేక్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈరోజు బ్రేక్ చేసింది అనుకో, సో మార్కెట్ అప్ వెళ్ళినట్టు. ఒకవేళ దీన్ని బ్రేక్ చేయలేదనుకో మార్కెట్ మళ్ళీ ఇలా వెళ్ళేసి డౌన్ సైడ్ కూడా వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ కలుసుకుందాం.